విజయవాడలో కురుస్తున్న భారీ వర్షానికి వీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలను మొదలుపెట్టారు. కాలువలు క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి పనిచేస్తున్నా ఇంకా వాన తగ్గితే తప్ప పరిస్థితులు చక్కబడే పరిస్థితి లేదు అంటున్నారు. విజయవాడలో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు వీఎంసీ చేస్తున్న పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడలో వర్షాల నేపథ్యంలో కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల నేపథ్యంలో కూడా మొత్తం అయితే పూర్తిగా అన్ని రోడ్లు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 18 ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిపోయినాయి. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి వీఎంసీ కూడా అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. తెల్లవారుజాము నుంచి కూడా వీఎంసీ కార్మికులు అయితే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా అన్ని రోడ్లు ఇంకా జలమయమైపోయినటువంటి పరిస్థితి, చాలా చోట్ల చెట్లు నేలకొరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం మనం పాలిక్లినిక్ రోడ్లో ఉన్నాము. అక్కడ ఉండేటటువంటి వీఎంసీ కార్మికులు ఎలా పని చేస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. సార్ చెప్పండి, అంటే ఎన్ని గంటల నుంచి పని చేస్తున్నారు, ఇంకా విజయవాడలో ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? మేము తెల్లారగట్ట 5:30కి వచ్చాం సార్. 5:30 కాడి నుంచి ఇదే విధంగా ఉండే. వచ్చిన కాడి నుంచి మొత్తం రోడ్లన్నీ జలమయమైనాయి. మమ్మల్ని మా సారు ఏ పాయింట్లో అరేంజ్ చేసేవాళ్ళు ఆ పాయింట్లో అరేంజ్ చేసి ఎలక్ట్రిక్ ఉండమన్నారు. కమిషనర్ గారు సార్ వచ్చారు, సీఎంఓ గారు వచ్చారు, మొత్తం చూసుకున్నారు సార్. ఇప్పుడే వాళ్ళు అటు పునరావాస కేంద్రాలకు వెళ్ళారు సార్ చూస్తానికి. సో అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం అంతా కూడా ఇంత స్టిల్ట్ అది కూడా లాక్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ కూడా మొత్తం నీళ్లు బయటికి పోవట్లేదు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇదంతా మన ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద కాలువలో పొక్కులన్నీ పెట్టి తీశారు సార్. ఈ 2-3 గంటలు ఆగితే కానీ ఈ వాటర్ అంతా కిందకి లాగిద్ది సార్. అంటే మొత్తం అంతా కూడా పూర్తిగా వాన ఇంకా ఆగినటువంటి పరిస్థితి లేదు. అట్లా వాన ఆగితే కానీ ఇది మొత్తం క్లియర్ అయింది సార్. వాన ఉన్నంతసేపు మాత్రం ఇలాగే ఉంటుంది, డ్రైనేజ్ మొత్తం వాటర్ అంతా ఇలాగే ఉంటుంది. సో చెట్లు పడిపోయిన చోట ఏం చేస్తారు? చెట్లు పడిపోయిన చోట వాళ్ళు పార్క్ సెక్షన్ వాళ్ళు వచ్చి ఎమ్మటే మా సార్ ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఎమ్మటే కట్ చేస్తారు సార్. సో అది పరిస్థితి. పార్కుల వాళ్ళు వచ్చి ఈ చెట్లను కట్ చేసే వరకు కూడా చెట్ల పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే మొత్తం అంతా కూడా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రాత్రి నుంచి వాన థెరపీ ఇస్తే తప్ప ఇక్కడ మొత్తం అంతా కూడా మార్పులు అయితే వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో అంటే వాన కూడా ఆగడం లేదు. వాన ఆగితేనే ఈ జలమయమైపోయినటువంటి రోడ్లన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపు వాన ఆగిన తర్వాత కూడా 2 నుంచి 3 గంటల పాటు ఖచ్చితంగా ఈ జలమయమైపోయినటువంటి ప్రాంతాలన్నీ క్లియర్ అవడానికి అయితే సమయం పడుతుంది అని చెప్పేసి మాత్రం మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్.